ఏందిరా బిడ్డ? నీతో మాట్లాడాలి. నాతోనా? ఎన్నడూ లేంది ఈ నాన్నతో పనిపడినాదా? ఏంది కదా? అది నా స్నేహితుడు కదా. ఏం లేదు నాన్న, నా స్నేహితుడికి ఒక కష్టం వచ్చినది. అయ్యో పాపం, కష్టమా? ఏందది? అంటే వాడు ఓ పిల్లని ఇష్టపడ్డాడు. ఓ పాలివాడు చాలా పెద్ద ప్రమాదంలో పడితే కాపాడినది కూడా. ఇప్పుడు అతని ప్రాణం ఎవరిది? గా పిల్ల కాపాడింది కాబట్టి గా పిల్లదే. అయితే వాడు ఎవరిని పెళ్ళాడాలా? ఆ పిల్లనే. కానీ వాళ్ళ పెద్దోళ్ళు వాడికి ఇంకో పిల్లని చూసిండ్రు. అప్పుడు అతను ఏం చేయాలా? తను ఇష్టపడి తన ప్రాణాలు కాపాడిన పిల్లని పెళ్ళాడాలా, లేక పెద్దోళ్ళు చూసిన పిల్లని పెళ్ళాడాలా? ప్రాణం కాపాడిన పిల్లనే పెళ్ళాడాలరా, గదే న్యాయం. కానీ ఎట్లా నాన్న? ఏముంది, గా పిల్లగాడు ధైర్యం చేసి తన ప్రేమ విషయం తన ఇంట్లో పెద్దోళ్ళకి చెప్పాలి. వాళ్ళని ఒప్పించి గా పిల్ల పెద్దోళ్లతో మాట్లాడించాలా. అంతేనా? అంతేరా. అయితే రా నాన్న. యాడికిరా? ఆ పిల్ల పెద్దోళ్ళతో మాట్లాడనీకి. నేనెందుకురా? అమ్మా దుర్గమ్మ, అమ్మా దుర్గమ్మ తల్లి, దుర్గమ్మ తల్లి. వదలండి, నన్ను వదలండి, నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను. నన్ను వదలండి. అమ్మా దుర్గమ్మ తల్లి, అమ్మా దుర్గమ్మ, వదలండి, నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను. వదలండి, నేను చచ్చిపోతాను. అమ్మా దుర్గమ్మ తల్లి, నేను సరిగా ఎంతంటే లేదు కదమ్మా. నేను నాకు చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను. చచ్చేటంత కష్టం నీకేమొచ్చింది? అసలు ఏం జరిగింది సుబ్బయ్య? ఏం చెప్పమంటారమ్మా? పెద్దల మాట బంగారు మూట అని మర్చిపోయి మీ మాట వినందుకేనమ్మా నాకు ఈ కర్మ పట్టినది. ఏదో సామెత చెప్పినట్టు దీని పెళ్లి నా సావుకొచ్చినదమ్మా. నీ కూతురు పెళ్లి నీ సావుకొచ్చినదా? ఏంది మీ అయ్య చెప్పేటిది? అడిగేది నిన్నే, చెప్పవేమే? ఏమైనది? కాపురం మంచిగా చేస్తున్నావా? అసలు కాపురం చేయి నీకు మొగుడుంటే కదమ్మా. ఏంటి సుబ్బయ్య నువ్వు అనేది? అవునమ్మా, దీని మొగుడు దీన్ని వదిలేసినాడు. నీ మాట వినకుండా తప్పు చేసినావా? తప్పు చేసినారు, తప్పు చేసినారు, తప్పు చేసినారు, తప్పు చేసినారు, తప్పు చేసినారు, తప్పు చేసినారు. నువ్వేం చేస్తావు? నీ కర్మ కాదే, నీ ప్రేమే అట్టు చేసింది. నీ కర్మ వల్ల కాదే, నీ ప్రేమ వల్లే జరిగినది. అదే నీ బతుకుని ముంచేసినదే. అమ్మా, దీన్ని చదివించొద్దు, చదివిస్తే పొగరెక్కువైతాది. నీ మాట వినదు.
ఎవరినైనా ప్రేమిస్తే అసలు అని మీరు చెప్పినారు. మీ మాట ఇన్లే. పోనీ తర్వాత విన్నానా? ఇన్లే. మీరు అన్నట్టు ఇది ఎవరినో ప్రేమిస్తే పెళ్లి చేయడానికి డబ్బు కోసం ఆవు నమ్మినా. అప్పుడు సిలకకు చెప్పినట్టు చెప్పినారు. సుబ్బయ్య ప్రేమంటే తేనలాంటి ఇసము, మనుషుల్ని 11 గారి చంపేస్తానని చెప్పినారు. కూతురు మీద ప్రేమతోటే మీ మాటలు పెడిసేవని పెట్టినా. నా అల్లుడికి నా కూతురి మీద ఇప్పుడు ప్రేమ పోయినది. వదిలేసినాడు. కూతురి కాపురం పోయినది. నా పరువు పోయినది. నేను ఎందుకమ్మా బతకడం? అందుకే సావాలనుకున్నా. ఇదిగో వీళ్ళందరి వల్ల నాకు ఆరాధ కూడా లేదు. సావనివ్వలేదమ్మా. మీరైనా నా మీద దయ ఉంచి సావనివ్వండి. నన్ను సావని ఏంటమ్మా? నన్ను సావని ఏంటమ్మా? అమ్మా నన్ను సావని. నన్ను వదిలేయండి. నాకు బతకాలని వదలండి. చస్తే చావనివ్వండి. ఎల్లు సుబ్బయ్య, ఎల్లు. నిన్నెవ్వరు ఆపరు. పోయి చావు. ఉరేసుకుంటావో రైలు కింద పడతావో నీ ఇష్టం. సావు. నీ సావు మొదటిది కాదు. మనుషుల ప్రాణాలు తీయనీకే అది పుడుతుంది. ఆడపిల్లైనా మగపిల్లడైనా కన్నవాళ్ళని కూడా అది దూరం చేస్తుంది. మనసుని అది ఇరుస్తుంది. గుండెని మండిస్తుంది. బతుకులు బూడిద చేస్తుంది. శాంతిని అశాంతి చేస్తుంది. సంతోషాన్ని ఇషాదం చేస్తుంది. భూకంపం వచ్చినా కొన్నేళ్లకి ఊరు బాగుపడుతుంది గాని ప్రేమ వల్ల నాశనమైన బతుకులు మాత్రం ఎన్నేళ్ళైనా బాగుపడవు. అందుకే సుబ్బయ్య, ప్రేమంటే నాకు కోపం. ప్రేమ పెళ్ళంటేనే అయిష్టం. అందుకే నేను వీళ్ళని దాని దగ్గరలో కూడా పోనివ్వలే. దాని నీడ కూడా వీళ్ళ మీద పడనివ్వలే. ఎవరికి ప్రేమ పెళ్లి చెయ్యను, ఇంకెవరిని చెయ్యనియ్యను. అందుకే ఆ దినం నీకు కూడా చెప్పినా, ఆవు నమ్మి సావును కొని తెచ్చుకోవద్దని. కానీ నువ్వు వినలే. నీ సావుని నువ్వే కొని తెచ్చుకున్నావు. పోయి సావు. ఇసంటి కూతుర్ని కన్నందుకు, చదువుకుంటానంటే చదివించినందుకు, ప్రేమించి పెండ్లాడతానంటే పెళ్లి చేసినందుకు నీకీ శిక్ష తప్పదు సుబ్బయ్య. పోయి సావు. పోవేంది? సావడం అంత సులభం కాదు సుబ్బయ్య. ఏదో బాధలో ఆవేశంలో నువ్వు సావాలనుకున్నవే గాని నువ్వు సావలేవు. కానీ సచ్చేదాకా నీకు బాధ పోదు. ప్రతిదినం ప్రతి క్షణం నీ కూతుర్ని చూస్తా కుళ్ళి కుళ్ళి ఏడవాల్సిందే.
బతుకున్నంత కాలం చూస్తూ చస్తూ బతుకుతాడు. తీసుకోబండ్రి. ఆగో. ఇప్పటికైనా నువ్వు చేసిన తప్పేంటిదో తెలిసిందా? కానీ చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే లాభం లేదు. ముంగటే నీ అయ్య మాటినుంటే నీకు ఈ కష్టం వచ్చేటిది కాదు. నీ అయ్యకి బాధ ఉండేటిది కాదు. నీ మొగుడు కనిపిస్తే నా దగ్గరికి తీసుకురా. పంచాయితీ పెట్టి నీ కాపురం బాగు చేయడానికి ప్రయత్నిస్తా. అట్టగేనమ్మా.